కొంచెం ఒకసారి చూడు ఫోటో పేపర్కి ఇది చెప్పండి తీసుకున్నాను అన్న జనరల్ టాపిక్ ఎందుకే అంటున్నా అన్న ఫస్ట్ రెడీ నా పేరు గుడిశెల గంగాధర్. నేను జగిత్యాల అర్బన్ మండల్ అంబారిపేట గ్రామ సర్పంచ్ని, జగిత్యాల సర్పంచుల ఫోరం జిల్లా జనరల్ సెక్రటరీని. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటిదంటే, కొన్ని రోజుల క్రితము మా తోటి సర్పంచ్ అయినటువంటి అబ్సిపూర్ గ్రామ సర్పంచ్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. వ్యక్తిగతంగా ఏదో కారణాలన్నింటినీ పక్కకి పెట్టినట్లయితే ఒక గ్రామ ప్రథమ పౌరుడే జైల్లోకి వెళ్ళేటువంటి సందర్భం వచ్చిందంటే, రాజకీయాలు అనేటివి శాశ్వతం కాదు. ఎవరికైనా, ఎంత పెద్ద వ్యక్తులకైనా రాజకీయాలు అనేటివి ఎక్కడ రాజకీయం చేసినా, ఊళ్ళో చేసినా, పట్టణాల్లో చేసినా, అసెంబ్లీ వరకైనా కూడా ప్రతి రాజకీయ నాయకుడు ఆరోగ్యకరంగా ఉండేటట్టు రాజకీయాలు ఉండాలి. సర్పంచ్ పదవి అనేది కొన్ని రోజుల లోపల మాకు పదవి అనేది ముగిసిపోతుంది. ఇటువంటి సందర్భంలో ఎన్నో కష్టాలకు ఓర్చుకొని చాలా ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే మేము అయిపోయే ముంగట ఒక గ్రామ సర్పంచ్ జైలుకి వెళ్ళడం అనే విషయం అనేది అది అట్టి విషయం కాదు. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క బాధ అది వర్ణనాతీర్థం. ఇందులో మొన్న పెద్దలు ఈ యొక్క సర్పంచ్ గారు జైల్లో ఉన్నప్పుడు మా కవితక్క గారు పరామర్శించడానికి రావడం జరిగింది. ఆ రోజు మేడం గారు మీడియా సమావేశంలో కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఏంటి అంటే, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, పెద్దలు, అనుభవజ్ఞులు, రాజకీయ రంగంలో అన్ని తెలిసిన వారు జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా ఇట్లా అనేది సందర్భం వచ్చినందుకు జీవన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఏంటిదంటే, కవితమ్మ గారు నిజాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని. సార్, మేము సర్పంచులం అనటోళ్ళం చిన్నోళ్ళం సార్, పిచ్చుక లాంటోళ్ళం. మా పిచ్చుక లాంటోళ్ళ మీద మీ బ్రహ్మాస్త్రాలు ప్రయోగించకండి దయచేసి. అది అన్ని పార్టీల నాయకులకు చెప్తున్నాం. ఎందుకనంటే నిజాలు తెలుసుకున్నట్లయితే ఈరోజు ఒక గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచులు జైలు పాలయ్యేవారు. దయచేసి మీ పెద్ద మనసుతో ఆలోచించండి. నిజాన్ని అందరూ నిజాలు తెలుసుకోవాలి. నిజాలు తెలుసుకొని చేసినట్లయితే ఈ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ జైలుకి వెళ్ళేటువంటి సందర్భాలు ఎందుకు వచ్చినాయి సార్? మరి ఇటువంటి రాజకీయాలు అనేటివి మనం ఇలా చేసుకుంటూ పోతే మేము ఇప్పుడు కొత్తగా మాది జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామం. మా భార్య సర్పంచ్. ఇంతకుముందు ఈ నెల 2వ తేదీ నాడు నన్ను మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. మేము సర్పంచ్ పదవి చేపట్టిన 2 నెలల నుంచే కక్షపూరితంగా మేము ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళ, మాకు ఎక్కువ తెలియదు అని చెప్పేసి మేము కొత్తగా గెలిచిన ఆతృతలో నేను కొన్ని పాత ఇనుప సామాన్లు అమ్మడం జరిగింది. అక్కడ కూర్చోవడానికి రూమ్ సరిగా లేక అది రూమ్ క్లీన్ చేయాలని ఉద్దేశంతో ఆ పాత ఇనుప సామాను మొత్తం అమ్మి వేయడం జరిగింది. అప్పటి నుంచి మీరు గెలిచారు, కానీ నేను దాదాపు 350 పైచీలకు మెజారిటీతో మేము గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత నుంచే మీరు ఎలా పనిచేస్తారో మేము చూస్తామని చెప్పి లక్ష్యపూరితంగా మా మీద ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చుకుంటూ చేయడం జరిగింది. మేము అయినా కూడా గ్రామంలో ఎక్కడ కూడా అభివృద్ధి ఆపలేదు. మా దగ్గర ఏమున్నా లేకున్నా ఏదో రకంగా చేసుకుంటూ అభివృద్ధి పదంలో నడిపించడం. 2021 నుంచి ప్రతి దానికి కంప్లైంట్ ఇచ్చుకుంటూ మేము తెలుసో తెలియకనో చేసిన పనులకు మేము ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో మేము
వెనకడుగు వేయలేదు, ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు. అది ఏదైనా ఉంటే తెలిసి తెలియక చేసిన దానికి మమ్మల్ని బాధ్యులను చేస్తూ ఈ నెల ఈ నెల 2వ తేదీ నాడు మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మేము కోర్టు నుంచి మళ్ళీ స్టే తీసుకొచ్చుకున్న తర్వాత కూడా మమ్మల్ని దాదాపు 13 రోజులు 15 రోజులు మళ్ళీ ఆర్డర్ ఇవ్వకుండా ఆపడం జరిగింది. జీవన్ రెడ్డి గారు, దయచేసి మేము మీ పేరు కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, నేను మీరు రాజకీయాల్లో మీరు మంత్రి అయినప్పుడు నేను ఇంకా పుట్టలేదు. దయచేసి మాలాంటి వాళ్ళను మీరు కొద్దిగా చూడనట్టు మేము నేను అప్సిపూర్ గ్రామ సర్పంచ్. నా పేరు మారు రాజేశ్వర రెడ్డి. మొన్న నన్ను పరామర్శించడానికి జైలుకు వచ్చిన కవితక్క అన్ని నిజాలు తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టే దానికి 2 రోజులకి మన గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టినారు. అయితే సార్, మీకు ఊళ్ళో జరిగిన గ్రౌండ్ లెవెల్లో జరిగిన వాస్తవాలు తెలియక మాట్లాడింది సార్. మీరంటే మాకు చాలా గౌరవం సార్. మిమ్మల్ని మిస్గైడ్ చేసి వాళ్ళు సరే చిన్న పిల్లాడు చనిపోయిన బాధలో చెప్తే మీరు మా గురించి తప్పుగా మాట్లాడినట్టు అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. మీకు విలేజ్లో ఏం జరిగిందో సార్ మీకు తెలియలేదు సార్. వీళ్ళు వచ్చి మీరు మా మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని నమ్మి మా మీద మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు సార్. అసలు జరిగిన వాస్తవం ఏంటంటే, పిల్లాడు చనిపోవడానికి కారణం వాళ్ళ కుటుంబ సమస్యలు సార్. దాన్ని రాజకీయం చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది సార్. అసలు జరిగిన వాస్తవం ఏంటంటే, మీరు దాదాపుగా అప్సిపూర్ గ్రామంలో 15 కుల సంఘాలు ఉన్నాయి సార్. ఏ కుల సంఘం పెద్ద మనిషిని అడిగినా కానీ అక్కడ ఆ పిల్లానికి ఏమైంది, ఎందుకు చనిపోయింది అనేది తెలుస్తుంది సార్. కారణం ఏంటంటే, పిల్లాడు ఇంట్లో సమస్యలు సార్. ఇంట్లో తండ్రితోటి దాదాపుగా 4 నెలల నుంచి గొడవలు సార్. పిల్లాడు అనేది గంజాయి తాగుతారు సార్. మెయిన్ గంజాయి తాగుతాడు పిల్లాడు. గంజాయి తాగి ఇంట్లో తండ్రితోటి గొడవలు అయితే సార్. వాళ్ళ యూత్ సంఘంలో సార్ ఇంట్లో తండ్రి అనేటువంటి డబ్బులు చేస్తారు. 21 ఏళ్ళ పిల్లానికి డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళ కుల సంఘంలో దాదాపుగా 38,000 రూపాయలు తీసుకుంటాడు సార్. 38,000 రూపాయలు. ఇది అర్థం చేసుకోండి సార్. ఇది పాయింట్ సార్. 38,000 రూపాయలు వాళ్ళ యూత్ సంఘంలో తీసుకుంటే తండ్రి అనేది కొడుకుతోటి గొడవ పడతాడు సార్. తండ్రి అనేది డబ్బులు ఇయ్యారు సార్. వాళ్ళకు ఊళ్ళో కిరాణా షాపు, బెల్ట్ షాపు, చికెన్ సెంటర్ నడిపిస్తారు సార్. ఈ వీళ్ళకు కొడుకు అనేది తండ్రితో కమ్యూనికేషన్ గ్యాప్ గత 4 నెలల నుంచి ఉంది సార్. ఈ 4 నెలల కాలంలో వాళ్ళకు ఇంట్లో ఫ్యామిలీ గొడవలు సార్ అయినాయి సార్. అయితే ఈ గతంలో పిల్లగాడు కూడా సార్ గతంలో కూడా 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది సార్. ఇప్పుడు ఈ లాస్ట్ సారి కూడా కాకుండా గతంలో కూడా 2 సార్లు సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకుంటే ఆ పిల్లగాడికి వాళ్ళ ఫ్రెండ్సే సార్ విడిపించింది సార్. ఇంతకుముందు కూడా గతంలో కూడా 2 సార్లు ఈ 4 నెలల కాలంలో 2 సార్లు ఉరిపెట్టుకున్నట్టు ప్రయత్నిస్తే వాళ్ళు ఫ్రెండ్స్ కూడా విడిపించారు. మీరు విచారణ చేసి దానికి కూడా నిజానిజాలు తెలుసుకోండి సార్. ఇంకొకటి సార్, ఈ పిల్లగాడు 9th క్లాసు సంగంపల్లి స్కూల్లో చదువుతున్నా సార్. 9th క్లాస్ వరకు చదివి అమ్మాయికి లెటర్ రాస్తుండే. లవ్ లెటర్ రాస్తే హెచ్ఎం నీరజ మేడం ఆమె సస్పెండ్ అంటే టీసీ ఇచ్చి సారంగపూర్ మండలంలో జాయిన్ చేసింది 10th క్లాసు. ఒక అప్సిపూర్ నుంచి సంగంపల్లికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్ని హెచ్ఎం మేడము ఆయనకు టీసీ ఇచ్చి సారంగపూర్ దాకా పంపించానంటే వీళ్ళ నిజమేముందో మీరు అర్థం చేసుకోగలరు. ఊళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా చెప్తాడు, పిల్లాడు అనేది గంజాయి దాగుడు, మద్యం దాగుడు, ప్రతి ఒక్క అలవాటు ఉంది. తండ్రితోటి ఇంట్లో గొడవలు, ప్రతి చిన్నదానికి గొడవలు పెట్టుకుంటారు సార్. అసలు ఆ రోజు సెప్టెంబర్ 28వ తారీఖు నాడు గొడవ జరిగింది. రాత్రి 11 గంటలకు సార్. 11 గంటలకు గొడవ జరిగితే వాళ్ళకు కారణం ఏంటంటే, వాళ్ళు బెల్ట్ షాప్ నాపితే ముగ్గురు పిల్లలు వచ్చి మందు కోసం వాళ్ళకు గొడవ అయితే సార్. గొడవ అయితే ఆ గొడవలో వీళ్ళకు 100కు వీళ్ళు ఫోన్ చేస్తారు సార్. తండ్రి మాట్లాడిన తండ్రి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ ఆధారంగా వాళ్ళు నైట్ 100 కాల్ చేసిన తర్వాత మా ఊరు విపిఓ కానిస్టేబుల్ను ఏఎస్ఐ గారు వచ్చి వాళ్ళందరినీ ఎక్కడెక్కడ నైట్ పంపిస్తారు. 1 వరకు క్లియర్ చేస్తారు గొడవ కాకుండా. నేను మార్నింగే ఏఎస్ఐ గారికి ఎస్ఐ గారికి కాల్ చేసి చెప్పిన, సార్ ఇట్లా రాత్రి గొడవ అయింది సార్. ఈ గొడవ అయితే వీళ్ళకు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇయ్యండి సార్. ఈ రాత్రి మందుకు అమ్ముడైంది సార్, వీళ్ళకు కౌన్సిలింగ్ ఇయ్యండి. నేను గౌరవ మన ఏఎస్ఐ గారికి ఎస్ఐ గారికి ఇద్దరికి మార్నింగే కాల్ చేసిన సార్. మార్నింగ్ కాల్ చేసిన తర్వాత ఈ పిల్లవాడు నాకు ప్రొద్దున 6:30